So you can do this leftover dosa batter, whatever it is left. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను దీనా పొన్నాడా. మనం దోసపిండి మిగిలిపోయినప్పుడు మూడో రోజు కొంచెం పుల్లగా అయిపోతుంది. ఆ టైంలో ఏం చేయాలంటే కమ్మటి పెరుగు ఒక స్పూన్ వేసేయండి. అలాగే సీజనింగ్ కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇలా పోపు వేసుకోండి. ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు. అలాగే మీరు కావాలంటే కరివేపాకు పొడి కానీ కరివేపాకు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు చక్కగా ఫైన్లీ చాప్డ్ ఉల్లిపాయలు, అలాగే క్యారెట్ తురుము ఇవన్నీ వేసుకొని ఇవన్నీ చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోండి. సో మనకి ఇడ్లీ బ్యాటర్ కంటే దోశ బ్యాటర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పెరుగు ఎందుకంటే వేసామో చక్కగా కమ్మదనం కోసం అండ్ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది. పెరుగు వేయాలి, అప్పుడు చక్కగా మనకి ఇప్పుడు రెస్టారెంట్స్లో వచ్చినట్టే వస్తుందన్నమాట. ముఖ్యంగా మీరు ఈ స్ట్రీట్ ఫుడ్ ఏదైతే దోశ బండి అవన్నీ చూస్తారో అక్కడ గుంత బొంగరాలు చాలా బాగా వేస్తారు. సో ఆ టేస్ట్లో మనకు వస్తుంది. సో ఆ ట్రిక్ ఏంటంటే పెరుగు జస్ట్ ఒక హాఫ్ కప్ మీరు కలుపుకోవాలి. చక్కగా పుల్లటి పెరుగు అవసరం లేదు, మామూలుగా మనం డైలీ యూజ్ చేసే కమ్మటి పెరుగే కలుపుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకు బ్యాటర్ కొంచెం పులుసు ఉంటుంది కాబట్టి ఇలా మూడో రోజు మనం చక్కగా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇలా చేసుకోవాలి. చాలా బాగుంటుంది. అలాగే మీరు ఆఫీస్ కూడా తీసుకుని వెళ్ళచ్చు, పిల్లలకి టిఫిన్ బాక్స్లో ఇవ్వచ్చు. ఇప్పుడు వెకేషన్ టైం కాబట్టి చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మనం చేసుకోవచ్చు. చూడండి చక్కగా ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. సో ఇలాంటి మనకి గుంత బొంగర అంత ఉంటుంది. ఇది తీసుకొని దీంట్లో మనం ఆయిల్ జస్ట్ అలా అప్లై చేసేసి మనం ఇంకా పొంగనాలు కూడా అని అంటారు. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పేరు ఉంటుంది. సో పొంగనాలు అని అంటారు, గుంత పొంగరాలు అని అంటారు. ఇది చక్కగా మనం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్, ఫైనలీ చాప్ కొత్తిమీర. ఇవన్నీ బాగా కలుపుకొని ఇంకా మనం పొంగనాల పెనంలో వేసేసుకోవడమే. సో ఫ్రెండ్స్ చూడండి, మన పొంగనాల బ్యాటర్ చక్కగా రెడీ అయిపోయింది. ఆ తర్వాత ఈ పెనంలో వేసాను. ఎంత బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిందో. చక్కగా దీంతో చట్నీతో కానీ అల్లం పచ్చడితో కానీ తినండి, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు. కొంతమంది డిన్నర్గా కూడా తీసుకుంటారు. సో చూడండి ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. సో లెఫ్ట్ ఓవర్ బ్యాటర్ని ఇలా మీరు చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అండ్ షేర్ చేయండి. నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. దెన్ టేక్ కేర్, టాటా, బాబాయ్. దిస్ ఇస్ దీనా పొన్నాడా సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, ఎంజాయ్ పొంగనాలు, గుంత పొంగరాలు. ఫ్రెండ్స్ చక్కగా మనకి ఇలాంటిది ఒకటి స్టిక్ అమ్ముతారు అంటే నేను చెన్నై నుంచి తెప్పించాను. సో దీంతో మనం చక్కగా ఇలా అనుకొని ఇలా తీసేయడమే. చక్కగా ప్లేట్లోకి, సర్వింగ్ ట్రేలోకి తీసేసుకోవడం. చూడండి ఇలా ఉంటుంది కదా, దీన్ని ఇలా ఉంటుందన్నమాట ఈ స్టిక్. మన స్టీల్తో చేసింది ఇది. సో పొంగనాల స్టిక్ ఇది మనకు చెన్నైలో దొరుకుతుంది. మరి హైదరాబాద్లో ఉన్న సంగతి అయితే నాకు తెలియదు. నేను అక్కడి నుంచి తెప్పించుకున్నాను ఫ్రెండ్స్. ఇది జస్ట్ 100 రూపీసే. సో ఇది మా ఫ్రెండ్ ద్వారా నేను తెప్పించుకున్నాను. చూడండి చక్కగా రెడీ అయిపోయింది కదా.